ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఖమ్మంలో మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటిస్తున్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ ఆఫ్ పాయింట్ దగ్గర క్షేత్రస్థాయిలో పరిశీలించబోతున్నారు. ఖమ్మంలో మంత్రుల సుడిగాలి పర్యటన నేపథ్యంలో ముగ్గురు మంత్రులు ప్రాజెక్టులను పరిశీలిస్తూ ఉన్నారు. భట్టి విక్రమార్క, పొంగులేటి అలాగే ఉత్తమ్ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ ఆఫ్ పాయింట్ దగ్గర క్షేత్రస్థాయి పరిశీలన చేయబోతున్నారు. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ పై కూడా చూడొచ్చు. రైట్, ఖమ్మంలో మంత్రులు సుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు. అప్డేట్ తెలుసుకుందాం, మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అప్డేట్స్ ఏంటి? సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మంత్రుల సుడిగాలి పర్యటన కొనసాగుతుంది. మొదట మనుగూరులోని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్న ప్రాంతాల్లో పనులు ఎలా కొనసాగుతున్నాయి, దీనికి పంప్ హౌజులకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయన్న కోణంలో కూడా మంత్రులు పెద్ద ఎత్తున కూడా అటు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శల పైన కౌంటర్ చేస్తూ ఈ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటనలో మొత్తం కూడా నలుగురు మంత్రులు కూడా పర్యటనలో కొనసాగుతున్న పరిస్థితి అవుతుంది. ఈ పర్యటనకు సంబంధించి ముందస్తుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను, నాయకులందరూ కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ తర్వాత మనుగూరు తర్వాత అదే సత్తుపల్లికి సంబంధించినటువంటి టన్నెల్ ఏదైతే ఉందో యాతాలకుంట టన్నెల్కి సంబంధించిన పనులను కూడా పరిశీలించి వేగవంతంగా చేయాలి పనులను. ఈ మొత్తంగా సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను అటు పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గానికి చేర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించి ఎక్కడెక్కడ పనులు ఆగాయన్న కోణం మొత్తం కూడా అధికారులతో సమీక్ష చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సీతారామ ఎత్తుపోతల పథకం గోదావరి జలాలు ఏ ఒక్క చుక్క నీరు కూడా వృధా కాకుండా రైతులకు సాగు తాగునీరు అందించేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాలకు సంబంధించినటువంటి రైతులకు అందరూ కూడా ఉపయోగపడాలని చెప్పేసి కూడా ఒకవైపు ఎలినోనా ఎఫెక్ట్ తో పంటలు పండే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైతులు సాగర్జున్ సాగర్ అదేవిధంగా గోదావరి జలాల పరివాహక ప్రాంతాలు, ఈ సీతారామ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాల్లో కూడా పంటలు వేసుకునేందుకు వారికి నీరు అందించే విషయం పైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించి లోటుపాట్లు దిశానిర్దేశాన్ని అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రులందరూ కూడా దశ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా సైదులు అటు టేక్ ఆఫ్ పాయింట్ దగ్గర ముఖ్యంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. పరిశీలన అనంతరం అటు సంబంధించిన అధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉందా? సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి అంటే మనుగూరుకు సంబంధించిన పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ దగ్గర జరుగుతున్నటువంటి పనులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా అశోకపురం దగ్గర పనులకు సంబంధించి అదేవిధంగా మూడు మోటార్లకు సంబంధించి ఎత్తిపోసే క్రమంలో వస్తున్నటువంటి ఇబ్బందులు, అక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించి ఇంకా ఎన్ని కిలోమీటర్లకు సంబంధించినటువంటి ప్యాకేజీ వర్క్లు ఎక్కడెక్కడ నిలిచిపోయాయి అన్న దాని మీద కూడా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించడం తో పాటు అందుకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలు కావచ్చు, అదేవిధంగా సాగు మొత్తం కూడా భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు సంబంధించినటువంటి వారికి ప్యాకేజీ అమలు విషయంలో కూడా కొంత ఏజెన్సీ ప్రాంతాల్లోనూ మైదాన ప్రాంతాల్లో కొంత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీర్పైన కూడా కొంత అసహనాన్ని వ్యక్తం చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మొత్తంగా సీతారామ ఎత్తుపోతల పథకం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు అశ్వరాపేట మొత్తంగా సూర్యాపేట అదేవిధంగా ఇతర జిల్లాలకు సంబంధించిన ప్రాంతాలకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సాగునీరు అందించే లక్ష్యంగా ఈ పనులను వేగవంతం చేయాలని కూడా ఈ సమీక్ష సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి నివేదికలు తయారు చేసుకొని సమీక్ష నిర్వహించనున్నారు. ఆ తర్వాత సత్తుపల్లిలోనే యాతాలకుంట టన్నెలకు సంబంధించిన పనులు కూడా పరిశీలిస్తారు. పనులను పరిశీలించిన అనంతరం ఇక్కడే ఈ ప్రాంతంలోనే మళ్ళీ కూడా ఆ యాతాలకుంటతో పాటు సత్తుపల్లికి వెళ్ళేటువంటి నీరు ఎక్కడ ఇబ్బంది ఉంది, ఆ యాతాలకుంట పనులకు సంబంధించి అంశాలలో ఎక్కడైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, అందుకు సంబంధించినటువంటి వర్కులకు సంబంధించినటువంటి ప్లానింగ్ ఏంటి అన్న అంశం పైన కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అంటే సైదులు అటు భూ నిర్వాసితులకి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా ఈ సమావేశంలో?
అంటే ఇప్పటికే భూ నిర్వాసితులకు సంబంధించి సీతారామ ప్రాజెక్టు పనులు ఏదైతే కాలువ పనులు కొనసాగుతున్నాయో ఆ పనులు కొనసాగుతున్నటువంటి చాలా మంది రైతులకు మాత్రం నష్టపరిహారానికి సంబంధించి భూ పరిహారం అయితే ఇవ్వడంలో కొంత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, రెవెన్యూ శాఖ అధికారులు. అయితే ఎందుకంటే ఆ ప్రాంతానికి సంబంధించిన పోడు భూములు కావచ్చు, పట్టాదారు పాస్ పుస్తకాలు పొజిషన్ లో ఉన్నప్పుడు కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు లేని కారణంగా వారందరూ కూడా పరిహారం ఇవ్వడంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు ఉంది. దీంతో రైతులు మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తమ భూములు నమ్ముకొని సాగు చేసినటువంటి భూము ఇప్పుడు కాలువ కింద పోతున్న నేపథ్యంలో అధికారుల దృష్టికి వెళ్లి ఎన్నిసార్లు ప్రాధాయపడినా వారికి సంబంధించినటువంటి నిధులు కేటాయించడంలో, వారికి ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడంలో అధికారులు స్పష్టంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు అన్న దాని మీద తీవ్ర సీరియస్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయం పైన కూడా ఇప్పుడు మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే పొజిషన్ లో ఉన్నటువంటి భూములు ఎవరైతే కోల్పోతున్నారో పాస్బుక్ లేకపోయినా కూడా వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ అందుకు సంబంధించి అధికారుల తీరు మాత్రం కొంత రైతులకు మాత్రం నష్టదాయకంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.